Welcome to the VSR's classroom. Today we will be continuing the discussion of polymer additives. Under this heading polymer additives, this is the fourth part. That means already we have completed discussing three sessions in which we covered some of the polymer additives. And in this class, we will be focusing on topics like photostabilizers and cross-linking agents, lubricants and flow promoters, anti-aging agents, etc. This polymer additives is meant for final year BSc students pursuing semester 6, and this is part of cluster, polymer chemistry cluster, which is included under paper 8A1. The explanation will be in both English medium as well as Telugu medium, but the slide will be presented in English medium. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my classroom as well as my department. As I told you, today we will be focusing our discussion on polymer additives. Okay, పాలిమర్ల సంకలన పదార్థాలు. పాలిమర్ ఆ రూపంలోకి అంటే మనకి ఉపయోగపడేటటువంటి రూపంలోకి తీసుకురావాలంటే ఇంకా ఇక్కడ చూపిస్తున్నాం, కొంచెం చూడండి. ప్లాస్టిక్ వస్తువులని, ఎలాస్టోమర్లని, పెయింట్స్ అండ్ వార్నిషెస్ అని, అలాగే ఫైబర్లని, ఆ రకంగా అంటే మనకి కావలసిన విధంగా పొందాలి అంటే కొన్ని ఎడిషనల్గా పదార్థాలను కలపవలసి ఉంటుంది, రసాయన పదార్థాలను కలపవలసి ఉంటుంది. ఆ రసాయన పదార్థాలని మనం పాలిమర్ ఎడిటివ్స్ అని చెప్పి పిలుస్తాం, పాలిమర్ల సంకలన పదార్థాలు. సో మనకు సిలబస్ పరంగా చూసినట్టయితే అలాంటివి ఒక 10 ఇచ్చారు. ఆ 10లో ప్రీవియస్ క్లాసెస్లో ఒక 6 కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మిగిలిన వాటిని డిస్కస్ చేయడానికి ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ వన్, క్రాస్ లింకింగ్ ఏజెంట్స్, వ్యత్యస్త బంధకారకములు. పాలిమర్ శృంఖలముల మధ్య వ్యత్యస్త బంధములను ఏర్పరిచి కొన్ని భౌతిక ధర్మములను ద్విగుణీకృతము చేయవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు ఈ పదార్థాలను మనం యాడ్ చేస్తాం. ఓకే, తెలుగు మీడియం మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో కొంచెం తక్కువగా ఉంది. ఈ స్లైడ్స్ చూసుకుని ఆ రకంగా చేంజ్ చేయడానికి, కొంచెం కంటెంట్ పెంచడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ కాంపౌండ్స్ దట్ కన్వర్ట్ ఏ థర్మోప్లాస్టిక్ ఇంటూ ఏ థర్మోసెట్. థర్మోప్లాస్టిక్ అని, థర్మోసెట్ అని చెప్పి మనం మొదటి యూనిట్లో నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఇవి. థర్మోప్లాస్టిక్లు, ఏ పదార్థాన్ని థర్మోప్లాస్టిక్లు అని చెప్పి అంటాం? మరలా ఉపయోగించుకోవడానికి వీలున్నటువంటి, అంటే రీసైకిల్ చేయగలిగినటువంటి ప్లాస్టిక్ని థర్మోప్లాస్టిక్లు అని చెప్పి పిలుస్తాం. మరి థర్మోసెట్లు అని దేన్ని అంటాం? రీసైకిల్ చేయడానికి వీలు లేనటువంటి ప్లాస్టిక్ని థర్మోసెట్లు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పాలిమర్ చైన్ల మధ్యన కొత్తగా క్రాస్ లింక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే బ్రాంచెస్ వచ్చి చేరతాయి. అలాగా బ్రాంచెస్ వచ్చి చేరడం వలన బాగా ఆ పదార్థం గట్టిపడిపోయి ఒక నెట్వర్క్, 3 డైమెన్షనల్ నెట్వర్క్ పాలిమర్గా మార్పు చెందుతుంది. దాన్నే మనం థర్మోప్లాస్టిక్ స్థాయి నుంచి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి మారుతుంది అని చెప్పి అంటాం అన్నమాట. సో అలాగ మారడం వలన కొన్ని మనకి అనుకూలమైనటువంటి భౌతిక ధర్మాలని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇది ఎలా జరుగుతుంది అంటే మల్టీ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయ సమూహాలు ఉన్నటువంటి రసాయన పదార్థాలని వీటిలో చేరుస్తాం అన్నమాట. ఇందులో థర్మోప్లాస్టిక్లకు కానీ కలిపి చర్య జరిపిస్తే ఏం జరుగుతుందంటే వాటి మధ్యన క్రాస్ లింక్స్, వ్యత్యస్త బంధకాలు ఏర్పడి థర్మోసెట్టింగ్గా మార్పు చెందుతుంది. సో అది ఇక్కడ క్రాస్ లింకింగ్ ఏజెంట్ యొక్క ఉపయోగం. ఇంకా అసలు విషయం అనేది స్టార్టింగ్లో చెప్పానప్పుడు కాబట్టి ఇంకా మిగిలిందంతా కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటున్నాను. దే ఆర్ మల్టీ ఫంక్షనల్ కెమికల్ కాంపౌండ్స్ that react with functionality on the macromolecular chains and thereby form thermoset or 3-dimensional polymeric material.
సో క్లుప్తంగా మీరు నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే థర్మోప్లాస్టిక్ అలా థర్మోసెట్ గా మార్పు చెందుతుంది. దేనివల్ల అంటే ఈ క్రాస్ లింకింగ్ ఏజెంట్లను కలపడం వలన. ద క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ ఆర్ ఆఫ్ డై ఆర్ హయ్యర్ ఫంక్షనాలిటీ. అంటే ఇప్పుడే చెప్పాను మీకు, 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయ సమూహాలు ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఈ క్రాస్ లింకింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తాం. అండ్ దే బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ థర్మోసెట్ మెటీరియల్. ఫైనల్ గా ఏమైపోతుంది, అది ఏర్పడినటువంటి థర్మోసెట్ పదార్థం అంటే పాలిమర్ యొక్క అంతర్గత భాగంగా మార్పు చెందిపోతుంది. These agents can range from low molecular weight substance to polymeric materials. అల్ప అణుభారం గల పదార్థాల దగ్గర నుంచి అధిక అణుభారం గల పొలిమెరిక్ పదార్థాల దాకా దేన్నైనా కానీ మనం క్రాస్ లింకింగ్ ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ అంటే వ్యత్యస్త బంధకారకములు. ఈ వ్యత్యస్త బంధకారకములకి ఉదాహరణలు మనం తెలుగులోనే చెప్పుకున్నాం, ఇంగ్లీష్లోనూ చెప్పుకున్నాం. ఇంగ్లీష్లో ఉన్న వాటిని తెలుగులో ఇక్కడ రాసేసుకోండి, కొన్ని ఎక్కువ అవుతాయి. ఇక్కడ తెలుగులో ఏం రాసుకున్నాం చూడండి, ట్రైఎల్ఐల్ ఐసోసైనేట్ టిఏఐసి, ట్రైఎల్ఐల్ సైనేట్ టిఏసి, డైక్యూమైల్ పెరాక్సైడ్, సల్ఫర్. అంటే వల్కనైజేషన్ ప్రాసెస్లో సల్ఫర్ వాడతారు. సో వల్కనైజేషన్ ప్రాసెస్ గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు అంటే క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ ఏం పని చేస్తుందో మీకు అర్థమైపోతుంది అనమాట. సింపుల్. వల్కనైజేషన్లో ఏం జరుగుతుంది, ఎందుకు పనికిరానటువంటి రబ్బర్ని తీసుకొచ్చి అంటే లేటెక్స్ని తీసుకొచ్చి దాన్ని సల్ఫర్తో కలిపి మరిగిస్తారు. సల్ఫర్తో కలిపి మరిగిస్తే ఏమవుద్ది, ఈ ఆ రబ్బర్కి పొరల మధ్యన ఈ సల్ఫర్ అనేవి క్రాస్ లింక్స్ ఏర్పడి చూడండి మనం ఏ రకంగా అయితే రబ్బర్ను ఉపయోగించుకుంటున్నామో ఆ రూపంలోకి మార్పు చెందుతుంది. దాన్ని చార్లెస్ గుడ్డియర్ అనే ఆయన ఆ రకంగా జరుగుతుంది అని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ ఆర్ చూడండి ఇక్కడ మెలమైన్లు, ఏది ఈజీగా ఉంటే అది రాసుకోండి. మెలమైన్లు సచ్ యాజ్ హెక్సామిథాక్సిమెలమైన్, జోనామైన్ అండ్ అదర్ అమైనోప్లాస్, ఐసోసైనేట్లు, ఎపాక్సైడ్లు, అమైన్లు మొదలగున అన్ని కూడా క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు అని చెప్పి చెప్తున్నాం అనమాట. మెకానిజం అంటే చర్యా విధానం. ఈ క్రాస్ లింకింగ్ చర్యా విధానం ఏ రకంగా జరుగుతుంది అంటే కలిపేటటువంటి సమూహంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయ సమూహాలు ఉంటాయని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఎపాక్సీ సిలేన్ సమూహం ఉందనుకోండి. ఎపాక్సీ సిలేన్, ఈ ఎపాక్సీ భాగం ఏమో ఈ మొత్తం పాలిమర్ యొక్క మ్యాట్రిక్స్తో చర్య జరుపుతుంది. అలాగే ఆల్కాక్సీ సిలేన్ భాగం ఏదైతే ఉందో అది హైడ్రోలైసిస్ జరిగి సిలోక్సేన్ బంధాలను ఏర్పరుస్తుంది అని చెప్పి మెకానిజంలో చెప్పుకుంటున్నాం. సింపుల్గా రాయండి, ఎక్కువగా అవసరం లేదు. ద ఆల్కాక్సీ సిలేన్ క్యాన్ రియాక్ట్ విత్ సర్ఫేసెస్ టు ఇంప్రూవ్ వెట్ అడేషన్ ఆఫ్ ద కోటింగ్ ఆర్ విత్ ఫిల్లర్స్ టు ఇంప్రూవ్ పిగ్మెంట్ బైండింగ్. ఈ ఆల్కాక్సీ సిలేన్ అంటే పైన ఎపాక్సీ సిలేన్ అని ఏదైతే చెప్పుకున్నామో ఆల్కాక్సీ సిలేన్ లాంటి పదార్థాలను కలపడం వలన వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే ఈ ఒకదానికి ఒకటి పదార్థం అత్తుకునేటటువంటి స్వభావం బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని ఇంప్రూవ్ వెట్ అడేషన్ ఆఫ్ ద కోటింగ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అంటే కోటింగ్ బాగా గట్టిగా అతుక్కుంటుంది. దాని ఉపయోగం వల్ల మనకి ఎపాక్సీ సిలేన్లను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా మెకానిజం గురించి మాట్లాడుకున్నటువంటి విషయం. క్రాస్ లింకింగ్ కాజెస్ చేంజెస్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇది ఈజీగా మీరు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో కూడా రాసేసుకోవచ్చు. క్రాస్ లింకింగ్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే భౌతిక మరియు రసాయన మార్పులు చాలా సంభవిస్తాయి. ఇట్ కాజెస్ చేంజెస్ ఇన్ హార్డ్నెస్లో మార్పు వస్తుందంట. అలాగే టెన్సైల్ స్ట్రెంగ్త్, బలంలో తన్యత బలంలో మార్పు వస్తుంది, మాడ్యులస్లో మార్పు వస్తుంది, ఎలాంగేషన్లో మార్పు వస్తుంది. అంటే కొంచెం బాగా ఎలాంగేట్ అవుతుంది అనమాట. ఎలాంగేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు, లేదా స్వెల్లింగ్ ఉబ్బుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సాల్యుబిలిటీ, ద్రావణీయతలో మార్పు వస్తుంది. ఎక్కువ ద్రావణీయత కావాలితే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ ద్రావణీయత కావాలితే తక్కువ చేసుకోవచ్చు. ఎలా కావాలితే దాన్ని అలాగ అడ్జస్ట్ చేయొచ్చు. స్వెల్లింగ్ ఇప్పుడే చెప్పాను. స్వెల్లింగ్ అంటే అర్థం ఏంటి, ఉబ్బడం.
అండ్ అదర్ ప్రాపర్టీస్. ఈ రకంగా కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మాల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావాలి అంటే ఏం చేయాలి? క్రాస్ లింకింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలి. సో వ్యత్యస్త బంధ కారకములు కలపడం వలన ఇలాంటి మార్పులన్నీ కూడా వస్తాయని చెప్పి మీరు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రాస్ లింకింగ్ lenders a soluble or thermoplastic polymer into a thermoset polymer that is three-dimensional in nature and insoluble. సో మామూలుగా థర్మోప్లాస్టిక్ కరిగిపోయేటటువంటి స్వభావం ఉందనుకోండి, దాన్ని ఈ క్రాస్ లింకింగ్ ఏజెంట్ కలిపి మనం థర్మోసెట్గా కానీ మార్పు చెందిస్తే చక్కగా అది కరగని స్వభావం ఉన్నటువంటి పదార్థంగా రూపాంతరం చెందుతుంది. అది ఎలా కావాలితే అలా మార్చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. దేనివల్ల ఇవన్నీ కూడా సాధ్యపడుతుందంటే క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ కలపడం వల్ల మనకి సాధ్యపడుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడే చెప్పాను, కొన్ని సందర్భాల్లో ఉబ్బడం కూడా జరుగుతుంది, పదార్థం బాగా ఉబ్బుతుంది. సో మనకు అలాగా పదార్థం ఎలాంగేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటేనేమో అలాగా ఉపయోగించుకుంటాం, లేకపోతే దాన్ని ఉబ్బడం తగ్గే విధంగా ఏం చేయాలనేది దానికి కూడా పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు పాలిమర్ పదార్థాలు ఏదో 10, 20, 50 ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. లక్షలు సబ్స్టెన్సెస్ ఉంటాయండి ఈ పాలిమర్స్. అది కూడా దానికి ఒక అంతు అదుపు లేకుండా డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. అందు గురించి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఎన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటిని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ అవసరాన్ని బట్టి, అంటే ఏదన్నా మీరు ఒక పాలిమర్తో కానీ అసోసియేట్ అయ్యారనుకోండి, అప్పుడు దాని యొక్క రూపాంతరాల గురించి స్టడీ చేయవలసిన పరిస్థితుల్లో ఏమేమి పదార్థాలు లభ్యత ఉన్నాయి అనే యాంగిల్లో స్టడీ చేసి అప్పుడు దాన్ని బట్టి మనకి పాలిమర్లో మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తాం. The greater the degree of cross-linking or the number of bonds formed between chains, the lower will be the degree of swelling in the particular solvent. Okay, cross-linking పెరిగే కొలది స్వెల్లింగ్ అనేది తగ్గుతుందంటండి. ఓకే, క్రాస్ లింకింగ్ కావాల్సినటువంటి పదార్థాన్ని ప్రపోర్షనేట్గా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆ పదార్థం అనవసరంగా ఉబ్బడం అంటూ ఏమైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆ రకంగా కూడా మనం ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు వింటున్నారు కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో కూర్చుని రాయడం మొదలు పెడితే ఈ పాయింట్స్ అన్ని ఆటోమేటిక్గా అలా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట, ఇబ్బంది ఏముండదు. క్రాస్ లింకింగ్ ఇస్ ద పొలిమరైజేషన్ రియాక్షన్ that branches out from the main molecular chain forming a network pattern of chemical bonds. ఇది స్టార్టింగ్ లోనే చెప్పాను. క్రాస్ లింకింగ్ అంటే ఏంటి? మామూలుగా ఏర్పడినటువంటి పొలిమరీకరణ శృంఖలాల మధ్య కొత్తగా ఈ బంధాలు అంటే రసాయన బంధాలు ఏర్పడి అవి బాగా గట్టిపడడం అనేది జరుగుతుంది. దాన్నే మనం వ్యత్యస్త బంధకాలు అని చెప్పి పిలుస్తున్నాం, క్రాస్ లింకింగ్ ఏజెంట్స్. సో జస్ట్ ఇప్పుడే వల్కనైజేషన్ గురించి మాట్లాడాను. రబ్బర్, ఐసోప్రీన్. సో ఐసోప్రీన్లో మామూలుగా అయితే చైన్స్ మాత్రమే ఉంటాయి. అది చాలా మృదువైన పదార్థం, లేటెక్స్ అని చెప్పి పిలుస్తారు. బయాలజీ స్టూడెంట్స్కి ఆ విషయం తెలుసు. హెవియా బ్రెజిలియన్సిస్ అనే మొక్క నుంచి పాల రూపంలో కారుతూ ఉంటుంది. దాన్ని గ్యాదర్ చేసి తీసుకొచ్చి తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ అంటే వల్కనైజేషన్ చేయకుండా ముందు అది ఎందుకు కూడా పనికిరానటువంటి పదార్థం. అదే చెప్తున్నాను కదా, ఆయన ఒక్క సైంటిస్ట్ దాన్ని మొత్తం అంతా కూడా మార్చేశాడు. ఈ రోజున ఎన్నో దేశాలు కేవలం రబ్బర్ అమ్ముకుని మనుగడ సాగించేటటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మలేషియా చుట్టూ ఉన్నటువంటి ఇతర దేశాలు, ఓకే, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం, అక్కడ రబ్బర్ ఎక్కువగా వస్తుంది. కానీ మరి ఇది ఆ చార్లెస్ గుడ్డియర్ అనే ఆయన ఆ వల్కనైజేషన్ ప్రాసెస్ని కనుగొనకుండా ఉండుంటే ఈనాటికి కూడా ఆ మొక్క వేస్ట్, అందులోంచి వచ్చే ఆ తెల్లటి పాల వలె పదార్థం లేటెక్స్ కూడా వేస్ట్. కానీ ఏం జరిగింది? క్రాస్ లింకింగ్ ప్రాసెస్. అందుకే ఇది మనకు ఇప్పుడు చదివేటప్పుడు అంత సిగ్నిఫికెన్స్ అనిపించదు, రేపు దాన్ని ఉపయోగించేటప్పుడు ఇది ఎంత సిగ్నిఫికెంటా అని చెప్పి అర్థం అవుతుంది అనమాట. సో ఏం చేశారు? సల్ఫర్ని
క్రాస్ లింకింగ్ ఏజెంట్గా ఉపయోగించాడు ఆయన. సో ఆటోమేటిక్గా ఏమైంది, రబ్బర్ స్వరూపం మారిపోవడమే కాకుండా దాని యొక్క ఉపయోగాలు గణనీయంగా మార్పు చెందాయి అన్నమాట. మన ఎవరికి తెలియదు ఇలాగా రబ్బర్ ఎందుకు పనికిరాని పదార్థం, లేటెస్ట్ ఎందుకు పనికిరాని పదార్థం అని మనకు తెలియదు. కానీ ఈ రోజుని చూడండి ఎంత ఎక్కువ ఉపయోగిస్తున్నాం రబ్బర్ అనేది. చూడండి కార్ల టైర్ల దగ్గర నుంచి ఏదైనా టైర్లు కానీ ఇతర రబ్బర్ వస్తువులు కానీ ఇన్సులేటర్లు కానీ ఇవన్నీ కూడా ఆ పదార్థంతోనే తయారు చేస్తున్నారు. సో దీనివల్ల సాధ్యపడింది ఇదంతా కూడా క్రాస్ లింకింగ్ ఏజెంట్గా సల్ఫర్ని ప్రవేశపెట్టడం వలన సాధ్యపడింది. ఓకే, క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ ఎన్హాన్స్ దిస్ క్రాస్ లింకింగ్ అండ్ బాండింగ్ బిట్వీన్ పాలిమర్ చైన్స్. క్రాస్ లింకింగ్ యాడ్స్ డిజైరబుల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ సోలిడిటీ అంటే సాలిడ్ రూపం మార్పు చెందుతుంది, ఎలాస్టిసిటీ సాగే గుణం. రబ్బర్కి సాగే గుణం కూడా ఉండదు, గుర్తుంచుకోండి. అంటే ఏ రబ్బర్ ఒరిజినల్గా మొక్క నుంచి వచ్చేటటువంటి రబ్బర్కి సాగే గుణం కూడా ఉండదు, కానీ దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత సాగే గుణం వస్తుంది, ఎలాస్టిసిటీ. ఇంపెర్మియబిలిటీ టు గ్యాసెస్, వాయువుల్ని లోపలికి చొచ్చుకొని పోకుండా చేయడానికి కూడా క్రాస్ లింకింగ్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. బెటర్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్. చూడండి ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ అంతా దేంతో చేస్తారు, పాలిమర్తోనే చేస్తారు. మీరు ఒకసారి మీ ఇంట్లో పరిస్థితి ఒకసారి చూడండి, ఎన్నో వైర్లు ఉంటాయి, మెటల్తో ఉంటాయి వైర్స్, కరెంట్ పాస్ అవ్వాలంటే మెటల్ వైర్స్ ఉంటాయి. మరి దాని మీద ఏముంది, పూత, ఈ పాలిమర్ పూతే ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ దేన్ని ఉపయోగిస్తున్నాం అంటే పాలిమర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే క్రాస్ లింకింగ్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ ఏ రబ్బర్స్ రెసిస్టెన్స్ టు కెమికల్స్, హీట్, అబ్రేషన్. ఇదంతా కూడా క్రాస్ లింకింగ్ జరిపించడం వలన ఈ తొందరగా పాడైపోయేటటువంటి గుణం ఏదైతే ఉందో రబ్బర్కి అది నిరోధించబడుతుంది అనమాట. అంటే ఎక్కువ కాలం ఉపయోగంలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ముఖ్యమైన గుణాలు పాలిమర్కి ఆపాదించాలి అంటే ఏం చేయాలి, క్రాస్ లింకింగ్ చేయాలి. క్రాస్ లింకింగ్ చేయాలి అంటే ఏం చేయాలి, క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ని కలపాలి అది తయారయ్యేటప్పుడు. క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ని కానీ కలిపినట్టయితే ప్రధానంగా వచ్చేటటువంటి మార్పు ఏంటి, థర్మోప్లాస్టిక్లు థర్మోసెట్లుగా మార్పు చెందుతాయి. థర్మోప్లాస్టిక్లు థర్మోసెట్లుగా మార్పు చెందుతాయి అనేది మనం తెలుసుకున్నటువంటి విషయం. ఓకే, సో ఆ రకంగా మనం క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకొక టాపిక్ టేకప్ చేద్దాం, ఫోటో స్టెబిలైజర్లు, వికిరణ స్థిరకారులు. ఫోటో స్టెబిలైజర్ అంటే ప్రతిదీ చదివి రాయాలి అని చెప్పి అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే న్యూస్ పేపర్ చదవడం అనేది మనందరికీ అలవాటు. న్యూస్ పేపర్ పూర్తిగా చదవాలి అంటే 24 గంటలు కేవలం దాని ఒకదానికే సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, హెడ్డింగ్ చూస్తే చాలా వరకు దాని మీద ఐడియా వస్తుంది. హెడ్డింగ్ని బట్టి ఒక నిర్ణయానికి వస్తాం అనమాట, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవసరం అనుకుంటే తప్ప డీటెయిల్లోకి వెళ్ళాం. అలాగే ఇప్పుడు ఫోటో స్టెబిలైజర్లు అని చెప్పి పిలుస్తున్నాం. స్టెబిలైజర్ అంటే అర్థం ఏంటి, స్థిరకారులు. దేని నుంచి స్థిరత్వాన్ని పొందించాలి, మనకి వికిరణాల నుంచి స్థిరత్వాన్ని పొందించేటటువంటి పదార్థాన్ని ఫోటో స్టెబిలైజర్లు అంటాం. దీన్ని వికిరణ స్థిరకారులు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. హెడ్డింగ్ని బట్టి కొంచెం మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దీస్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ ఆర్ ఎ టైప్ ఆఫ్ స్టెబిలైజర్ దట్ క్యాన్ ప్రొటెక్ట్ ఎ మెటీరియల్ డ్యూరింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్టెండ్ ద మెటీరియల్స్ లాంగిటివిటీ. ఓకే, సో ఆ మెటీరియల్ అంటే పాలిమర్ పదార్థం యొక్క లైఫ్ని పెంచాలి, రక్షణ కల్పించాలి. దేని నుంచి రక్షణ కల్పించాలి, కాంతి నుంచి వచ్చేటటువంటి యూవి కిరణాలు. ఓకే, అలాగా పదార్థం పాడైపోయేటటువంటి ఇతర కిరణాల నుంచి రక్షణ కల్పించేటటువంటి పదార్థాలని ఫోటో స్టెబిలైజర్స్ అని చెప్పి పిలుస్తాం. ఇక తెలుగులో మనం ఏం రాసుకున్నామో దాన్నే కంటిన్యూ చేద్దాం. పాలిమర్కు కలపబడిన పదార్థం ఆ పాలిమర్ పై పడిన వికిరణమును శోషించుకొని, చూడండి అదే చెప్తున్నాను ఇక్కడ, ఫోటో అంటే సన్లైట్ నుంచి వచ్చేటటువంటి యూవి రేడియేషన్స్ ఆ పాలిమర్ పై పడిన వికిరణంను శోషించుకొని ఉష్ణ రూపంలో కానీ లేదా ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల వికిరణంగా కానీ ఉద్గారించును. సో దాన్ని ఈజీగా బయటికి వెళ్ళిపోయేలాగా విడుదల చేస్తుంది. అందువలన పాలిమర్ పై వికిరణ ప్రభావం ఉండదు.
మన టార్గెట్ అంతా ఏంటంటే ఆ పాలిమర్ యొక్క జీవిత కాలం పెంచడమే. లేదా చాలా తక్కువ టైంలో కానీ అది పాడైపోయింది అనుకోండి, డెఫినెట్గా ఎకనామికల్గా చాలా చాలా లాస్ ఉంటుంది. సో దాని యొక్క లైఫ్ లాంగివిటీని మనం పెంచడం కోసం ఫోటో స్టెబిలైజర్ని కలిపేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పదార్థాలను వికిరణ స్థిరకారులు, రేడియేషన్ స్టెబిలైజర్స్ అని కూడా అంటారు అని చెప్పి ఇక్కడ రాసుకున్నాం మనం. పాలిమర్ యొక్క రంగుకు ప్రాధాన్యత లేనప్పుడు ఏం కలపొచ్చో చూడండి. కార్బన్ బ్లాక్ని కలపొచ్చు, చాలా చీప్గా దొరుకుతుంది. కార్బన్ బ్లాక్ అంటే బొగ్గులోంచి ఉత్పత్తి చేసేటటువంటి పదార్థం. సో ఎప్పుడు కార్బన్ బ్లాక్ను కలుపుతాం? పాలిమర్ యొక్క రంగుకు ప్రాధాన్యత లేనప్పుడు. పాలిమర్ యొక్క రంగుకు ప్రాధాన్యత లేనప్పుడు అనే పరిస్థితి చెప్పుకున్నాం అనుకోండి, కనీసం కొన్ని ఉదాహరణలు ఇమీడియట్గా చెప్పొచ్చు. ఉదాహరణకి టైర్లు. టైర్ నల్లగా ఉన్నా మనకేం ఇబ్బంది ఏం లేదు కదా. సో అలాగా టైర్లు లాంటి పాలిమర్లు తయారు చేసేటప్పుడు ఫోటో స్టెబిలైజర్స్గా దేన్ని వాడచ్చు అంటే కార్బన్ బ్లాక్ను వాడచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాలిమర్ పై వికిరణ ప్రభావం ఉండదు. కార్బన్ బ్లాక్ వికిరణమును శోషించుకొనుటే కాక వికిరణ ప్రభావం వల్ల ఏర్పడిన రాడికల్స్తో చర్య జరిపి వాటిని తొలగించడం ద్వారా వికిరణ క్షీణతను నివారిస్తుంది. ఏదైనా సరే సృష్టిలో కాలానుగుణంగా ఫ్రీ రాడికల్స్ తయారవుతాయండి. అది పాలిమర్ అవ్వచ్చు లేదా మన బాడీ అవ్వచ్చు. ఫ్రీ రాడికల్స్ తయారవ్వడమే వయసు ముదరడానికి నిదర్శనం. చిన్న వయసు నుంచి ముసలి వయసు దాకా మార్పు వస్తుంది అంటే ఆ మార్పు కనిపించాలంటే ఏం కావాలి? ఫ్రీ రాడికల్స్ బాడీలో ఉత్పత్తి అవ్వాలి. సో ఆ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని కానీ మనం తగ్గించగలిగామనుకోండి, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి, దాన్నే మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. మనం యవ్వనంగా అంటే హ్యూమన్ బీయింగ్స్ యవ్వనంగా కనిపించాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ని వాడాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే డ్రై ఫ్రూట్స్లో ఉంటాయని చెప్పి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా పాలిమర్లు లేదా ప్లాస్టిక్ల విషయానికి కూడా వచ్చినప్పుడు దాని యొక్క లాంగివిటీ అంటే ఎక్కువ కాలం మన్నేటటువంటి స్వభావాన్ని పాడు చేసే పదార్థాలు ఏమున్నాయి అంటే ఫ్రీ రాడికల్స్, స్వేచ్ఛా ప్రాతిపదికలు. సో ఆ స్వేచ్ఛా ప్రాతిపదికల్ని కానీ తీసేయగలిగిన లేదా ఏర్పడేటటువంటి ప్రక్రియను మనం తగ్గించగలిగిన ఆ పదార్థాన్ని ఎక్కువ కాలం మన్నేటట్టుగా చేయగలుగుతాము అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం. సో ఏర్పడిన రాడికల్స్తో చర్య జరిపి వాటిని తొలగించడం ద్వారా వికిరణ క్షీణతను నివారించవచ్చు. సో మీరు ఓన్గా రాయండి దీని ఫోటో స్టెబిలైజర్స్ గురించి. రంగుగల పాలిమర్ను తయారు చేయుటకు దృశ్య ప్రాంతంలో రంగులేని అతి విలోహిత కిరణాలను శోషించుకునే పదార్థాలను పాలిమర్కు కలుపుతారు. ఉదాహరణకి ఇక్కడ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో నేను ఇంకా ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఓకే, దే ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ degradation of polymers that can result in loss of strength, అంటే బలం కోల్పోతుంది, ఆ పదార్థం బలం కోల్పోతుంది. ఫ్లెక్సిబిలిటీని కోల్పోతుంది, అంటే సాగే గుణం అలాది ఏదైతే ఉందో దాన్ని కోల్పోతుంది. థర్మల్ స్టెబిలిటీ, ఉష్ణ స్థిరత్వాన్ని కోల్పోతుంది, అంటే ఏమాత్రం కొంచెం వేడి తగిలినా కానీ పదార్థం అంతా కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి. అలాగే కాలానుగుణంగా రంగును కూడా కోల్పోవడం జరుగుతుంది. ఏది? ఈ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవడం వలన. సో వీటన్నిటిని తగ్గించాలి అంటే ఏం కలపాలి? పాలిమర్ తయారయ్యేటప్పుడు ఈ వికిరణ స్థిరకారులు అనబడే ఫోటో స్టెబిలైజర్ని కలపాలి. కలిపితే మన్నిక కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ పెర్ఫార్మ్ దిస్ టాస్క్ బై ఎలిమినేటింగ్ ఆక్సిడేషన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ వెన్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు అన్ ఎనర్జీ సోర్స్. ఆక్సిడేషన్ని ఆపాలండి. ఆక్సిడేషన్ని ఆపాలంటే ఏ పదార్థాన్ని కలపాలి? యాంటీ ఆక్సిడెంట్స్ని కలపాలి. యాంటీ ఆక్సిడెంట్స్ని కలిపితే ఏం చేస్తుంది? ఫ్రీ రాడికల్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. సో ఆ రకంగా పాలిమర్ యొక్క లైఫ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా కంటిన్యూ చేయండి దాన్ని. A second category of stabilizers are those that help materials withstand UV light. అతినీల లోహిత కిరణాలు చాలా డేంజర్. అది మనకే కాదు, మన మీద పడితే చాలా డేంజర్.
ప్లాస్టిక్స్ మీద పడినా కానీ దాని యొక్క లైఫ్ని క్షీణింపజేస్తున్నాయి యూవీ కిరణాలు. అల్ట్రావైలెట్ రేడియేషన్ డ్యామేజెస్ కెమికల్ బాండ్స్ ఆఫ్ పొలిమరిక్ మెటీరియల్స్. ఏం చేస్తాయంటే ఈ రసాయన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పాడు చేస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి. Thereby, addition of UV stabilizers is critical to produce materials that will provide good performance even when exposed to UV radiation over extended periods. So UV stabilizer, ultraviolet stabilizers ని కలుపుతాం. ఇక్కడ కలపడం వల్ల ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ కిరణాలు దాని మీద పడినా కానీ పాలిమర్కి డ్యామేజ్ జరగకుండా ఆపగలిగినటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. These stabilizers function by absorbing high energy UV radiation and then releasing it at lower energy level that is less harmful to the polymer. So UV కిరణాలని ఇవి శోషించుకొని ఏం చేస్తాయంటే వాటిని తక్కువ శక్తి ఉన్నటువంటి వికిరణాలు అంటే అధిక తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి వికిరణాలుగా మార్పు చెందించి వాటిని బయటికి విడుదల చేస్తాయి. దానివల్ల పాలిమర్కి హాని లేకుండా జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, టైటానియం డయాక్సైడ్. పెయింట్లో ఎక్కువ టైటానియం డయాక్సైడ్ కలుపుతూ ఉంటారు. సో టైటానియం డయాక్సైడ్ ఎందుకు కలుపుతారంటే దానికి ఇక్కడ కారణం రాసేవండి. ఇట్ హ్యాస్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది టైటానియం డయాక్సైడ్కి. కాబట్టి అది ఆ కారణం చేత ఈ పాలిమర్కి కానీ కలిపినట్టయితే దాని యొక్క స్టెబిలిటీని పెంచడమే కాకుండా దాన్ని ఎక్కువ కాలం మన్నే పదార్థంగా రూపాంతరం చెందిస్తుంది. ఏది, టైటానియం డయాక్సైడ్. మీరు ఏ పెయింట్లు తీసుకున్నా సరే అందులో టైటానియం డయాక్సైడ్ కంపల్సరీగా కలుపుతారు, గుర్తు తెచ్చుకోండి, లేదా ఈసారి ఒకసారి స్టడీ చేయండి. ఇంకొక రకం కూడా ఉంటుందట. ఏ థర్డ్ కేటగిరీ ఆఫ్ స్టెబిలైజర్స్ ప్రివెంట్ థర్మల్ బ్రేక్ డౌన్. అంటే వేడి తగిలినప్పుడు బ్రేక్ అయిపోతుంది, అంటే ఎండలో పెడితే బ్రేక్ అవుతుంది. అలాగే ఇంకా ఇవి ఏం చేస్తాయంటే ఎస్థెటిక్ ప్రాపర్టీస్ని ప్రిజర్వ్ చేస్తాయి. ఎస్థెటిక్ ప్రాపర్టీ అంటే మన కంటితో చూసినప్పుడు కంటికి ఇంపుగా కనపడేటటువంటి ధర్మాలను ఇంగ్లీష్లో ఎస్థెటిక్ ప్రాపర్టీస్ అంటాం. అసలు పాలిమర్కి ఉన్నటువంటి ఆ అట్రాక్షనే అది. సో ఆ పాలిమర్కి ఎస్థెటిక్ ప్రాపర్టీస్ వల్లే మనం అట్రాక్ట్ అయిపోయి ఇంకా 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 మొత్తం పాలిమర్కి వాడకానికి దాసోహం అయిపోయాం లేదా బానిసలు అయిపోయాం అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకే కెమిస్ట్రీ వాళ్ళని అందరూ తిడతారు. మిగతా సబ్జెక్ట్ వాళ్ళు కెమిస్ట్రీ వాళ్ళని ఎందుకు తిడతారు అంటే ఈ పాలిమర్స్ని కనిపెట్టడం వల్లనే తిడతారు అన్నమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ని ఏమన్నా కొద్దో గొప్ప పాడు చేస్తున్నాయి అంటే పాలిమర్సే పాడు చేస్తాయి అని చెప్పి ఓకే వాళ్ళతో పాటు మనం కూడా ఒప్పుకుందాం. కానీ పాలిమర్స్ వాడడం మానేయమని చెప్పండి వాళ్ళని. పాసిబుల్ అండి పాలిమర్ వాడడం మానేయడం అనేది జరగదు. కాకపోతే ఏంటంటే బయోడిగ్రేడబుల్ లేదా డిగ్రేడబుల్ పాలిమర్స్ తయారు చేయడానికి మీలాంటి యూత్ రాబోయే రోజుల్లో రీసెర్చ్ చేసి ఓకే పర్యావరణానికి హాని లేనటువంటి పాలిమర్స్ని తయారు చేయడానికి మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే హీట్ స్టెబిలైజర్స్ విచ్ ఫంక్షన్ బై ఎలిమినేటింగ్ కెమికల్ డికంపోజిషన్ డ్యూరింగ్ ప్రాసెసింగ్, అంతా మామూలే. ఫోర్త్ కేటగిరీ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఆల్రెడీ ఫ్లేమ్ రిటార్డెంట్స్ గురించి ఒక ఎస్ఏ చెప్పుకున్నాం. ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే ఏం చేస్తుంది, అది అగ్గి ప్రబలకుండా ఆపుతుంది. అలాంటి పదార్థాన్ని మనం ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటాం. అవి కూడా ఈ ఫోటో స్టెబిలైజర్స్ కోవకు వస్తాయి, వాటిని కూడా కలపాలి. సో ఈ రకంగా మనం వికిరణ స్థిరకారులు ఫోటో స్టెబిలైజర్స్ గురించి కొంచెం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో యూవీ అబ్జార్బర్స్ అండ్ లైట్ స్టెబిలైజర్స్ ఆల్రెడీ దీని గురించి కొంచెం మాట్లాడుకున్నాం. యూవీ అబ్జార్బర్స్ అంటే అల్ట్రావైలెట్ కిరణాలను శోషించుకునేటటువంటి పదార్థాలు. మెటీరియల్స్ దట్ ప్రిఫరెన్షియల్లీ అబ్జార్బ్ యూవీ రేడియేషన్ ఇన్ ఏ కోటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద యూవీ ఎనర్జీ ఇంటూ లాంగర్ వేవ్ లెంత్ ఎనర్జీ. సో ప్లాస్టిక్ తయారైన తర్వాత, అంటే ప్లాస్టిక్ అంటే కేవలం బకెట్లు మొగ్గులే అనుకోకండి, చాలా కోట్ల విలువ చేసేటటువంటి కారు మీద ఉన్నటువంటి పెయింట్ కూడా పాలిమరే అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో కారు అనేది ఇంట్లో బెడ్రూమ్లో దాచుకునేటటువంటి వస్తువు కాదు, అది బయట తిరుగుతుంది.
బయట తిరిగితే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ కిరణాలను తట్టుకోవాలి. సో అల్ట్రావైలెట్ కిరణాలను తట్టుకోకపోతే ఏమవుతుంది అంటే పాలిమర్లో ఉన్నటువంటి బంధాలు తెగిపోయి కొంతకాలానికి ఆ రంగు అంతా కూడా ఫేడ్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ పాయింట్ చూడండి. మెటీరియల్స్ దట్ ప్రిఫరెన్షియల్లీ అబ్జార్బ్ యూవీ రేడియేషన్ ఇన్ ఏ కోటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద యూవీ ఎనర్జీ ఇంటూ లాంగర్ వేవ్ లెంత్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది అంటే లాంగర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీగా రూపాంతరం చెందిస్తుంది. లాంగర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీ అంటే తక్కువ శక్తి ఉన్నటువంటి ఎనర్జీ, తక్కువ శక్తి ఉన్నటువంటి కిరణాలుగా రూపాంతరం చెందించడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం యూవీ అబ్జార్బర్స్ అండ్ లైట్ స్టెబిలైజర్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే కెమికల్ కాంపోజిషన్స్ ప్రొటెక్ట్ ద కోటింగ్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ని ప్రొటెక్ట్ చేయాలంటే కొన్ని రకాలైనటువంటి రసాయన కాంపోజిషన్స్ మనం కనుగొనాలి అనేది ఇక్కడ అర్థం. సో ఎన్నైనా చేయొచ్చు. కోటింగ్స్ ఆర్ నాట్ ఓన్లీ ప్రొటెక్టివ్ ఆర్ ఫంక్షనల్, దే ఆల్సో ప్రొవైడ్ డెకరేటివ్ ఎఫెక్ట్స్ దట్ ఆర్ ఎస్థెటికల్లీ ప్లీజింగ్. ఉపయోగించింది మాత్రం అల్ట్రావైలెట్ కిరణాల నుంచి రక్షణ పొందడానికే అయినా కానీ అది మంచి ఎస్థెటిక్ వాల్యూని కానీ ఇవ్వగలిగితే ఇంకా మంచిది అని చెప్పి. ఎస్థెటిక్ వాల్యూ ఇవ్వడం అంటే బాగా కలర్ఫుల్గా, బాగా అట్రాక్టివ్గా, బాగా స్మూత్గా, బాగా షైనింగ్గా ఉండేటటువంటి పదార్థంగా కనిపించింది అనుకోండి, ఇంకా ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంకా ఇంకా వ్యాపారానికి అది దోహదపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సన్లైట్, ఆక్సిజన్ అండ్ వాటర్. సన్లైట్, ఆక్సిజన్, వాటర్ ఈ మూడు కూడా దుష్ట శక్తులుగా పనిచేస్తాయి పాలిమర్కి. అంటే పాలిమర్ కోటింగ్ని పాడు చేసేటటువంటి వాటిలో ఈ మూడు ముఖ్యంగా ఉంటాయి: సన్లైట్, ఆక్సిజన్, వాటర్. ఏ రకంగా పాడవుతాయి అంటే మనకు తెలుసు, మెయిన్గా పాలిమర్ తయారు చేసేటప్పుడు ఉపయోగించుకునే పదార్థాలు పెరాక్సీ సమ్మేళనాలు ఎక్కువగా వాడతామని చెప్పి మీకు తెలుసు. అంటే పెరాక్సీ బంధాలు ఉన్నటువంటి సమ్మేళనాలను పాలిమర్ ఉత్పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తామని చెప్పి మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అయితే పెరాక్సీ బంధాలు ఉన్నటువంటి పదార్థాల మీదకి సన్లైట్, ఎక్సెస్ ఆక్సిజన్ ఇలాంటివి కానీ పడినాయి అనుకోండి, అప్పుడు ఫ్రీ రాడికల్స్ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ కానీ ఏర్పడినట్టు అయితే ఆ పాలిమర్ లేదా ఆ పదార్థం ఏదైనా కావచ్చు, దాని యొక్క లైఫ్ తగ్గిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో అలా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వకుండా ఆపడమే మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే, సో అలా ఫ్రీ రాడికల్స్ ఏర్పడితే ఏమవుతుందంటే పాలిమర్స్ మెకానికల్ అండ్ కెమికల్ స్ట్రక్చర్ ఈజ్ స్లోలీ డిగ్రేడెడ్. సో దాని యొక్క మెకానికల్ స్ట్రక్చర్ అలాగే కెమికల్ స్ట్రక్చర్ కూడా నెమ్మదిగా పాడైపోయి బ్రోకెన్ డౌన్, అంటే మొత్తం పాడైపోయి ప్లాస్టిక్ అంతా కూడా విరిగిపోయేటటువంటి పరిస్థితి వి యూజువల్లీ సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీలింగ్. అంటే ఏంటంటే పీలింగ్ అంటే మనం ఫ్రూట్స్ మీద ఉన్నటువంటి పైన తొక్క తీసేయడం లాంటిది అనమాట. ఫ్లేక్స్గా బయటకు వస్తాయి. చాకింగ్, ఫేడింగ్ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ యూవీ అబ్జార్బర్స్ ఏం ఉపయోగిస్తున్నారో చూడండి. 2,2' హైడ్రాక్సీఫినైల్ బెంజోట్రయోజోల్స్, 2-హైడ్రాక్సీఫినైల్ ట్రయాజైన్స్, 2-హైడ్రాక్సీబెంజోఫినాన్స్, సైనోయాక్రిలేట్స్, సాలిసిలేట్స్ అండ్ ఆక్సానిలైట్స్ ఇలాంటి పదార్థాలను అన్నిటిని కూడా యూవీ అబ్జార్బర్స్గా ఉపయోగిస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. సో ఈ రకంగా వికిరణ స్థిరకారులు, ఫోటో స్టెబిలైజర్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మనం స్టడీ చేయడానికి అవకాశం కలిగింది, చెప్పుకున్నాం. నెక్స్ట్ది కందెనలు మరియు ప్రవాహ ప్రవర్ధకములు, లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్. పేజ్ నెంబర్ 25లో మీకు తెలుగులో ఉంటుంది, తక్కువగానే ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని దానికి యాడ్ చేయండి. లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్, దీని యొక్క ఉపయోగం ఏంటి? దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే పాలిమర్ తయారయ్యేటప్పుడు ఈ పదార్థాలను ఎందుకు కలుపుతారు అంటే పాలిమర్ తయారైన తర్వాత చాలా స్మూత్గా మనకి కనిపించాలి, స్మూత్గా ఉండాలి. స్మూత్గా కనిపించాలి, స్మూత్గా ఉండాలి అంటే తయారయ్యేటప్పుడే అదంతా కూడా బాగా నునుపుగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉండాలి. సో ఆ పదార్థం పాలిమర్ బాగా నునుపుగా
చక్కగా మనకి స్మూత్గా టచ్ చేస్తే ఏదో గ్లాస్ టచ్ చేసినట్టుగా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి పదార్థాలను కలపాలి? ఇగో లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్ ని కలపవలసి ఉంటుంది. వాటినే మనం తెలుగులో కందెనలు మరియు ప్రవాహ ప్రవర్ధకములు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇవి రకాలుగా ఉంటాయి. These are the plastic additives used as internal lubrication for the resin and reducing friction. రాపిడి ఇవన్నీ కూడా తగ్గించడానికి బిట్వీన్ ద పాలిమర్ మెల్ట్ అండ్ ద సర్ఫేస్. ఫైనల్ గా తయారైన తర్వాత మనకి పాలిమర్ సర్ఫేస్ ఎలా ఉండాలి? చాలా చాలా స్మూత్ గా ఉండాలి. పాలిమర్ తో తయారైనటువంటి కుర్చీలో కూర్చున్న తర్వాత చెయ్యేమో ఆ కుర్చీ హ్యాండిల్ మీద పెట్టిన తర్వాత అది గరుగ్గానో లేకపోతే ఏంటంటే చిటపెట్టలాడుతూ ఉందనుకోండి, లేదా మన చెయ్యికి అతుక్కుందనుకోండి, మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోం మనం. సో ఎలా ఉండాలి? చాలా కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్గా ఉండాలి అంటే స్మూత్గా ఉండాలి, చూడడానికి బాగోవాలి, అతుక్కోకూడదు, చిరాకు తెప్పించకూడదు, మంట పుట్టించకూడదు, ఇలాంటివన్నీ కూడా ఎలర్జీ తెప్పించకూడదు. కొంతమందికి పాలిమర్ ఎలర్జీ ఉండొచ్చు, లేదా మరొక ఎలర్జీ ఉండొచ్చు. ఇవేమి కూడా ఉండకుండా ఉంటేనే ఆ పాలిమర్ కి వాల్యూ. A substance to qualify as lubricant and flow promoter must satisfy conditions like ఏమేం కండిషన్స్ పెట్టారో చూడండి. They should be efficient in their function. ఇప్పుడే చెప్పాను మీకు. స్టేబుల్ అండర్ ప్రాసెసింగ్ కండిషన్స్, అంటే తయారు చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా చాలా స్టేబుల్ గా ఉండాలి. స్టేబుల్ అండర్ సర్వీస్ కండిషన్స్, మనం ఉపయోగించుకుంటే పరిస్థితుల్లో కూడా చాలా స్టేబుల్ గా ఉండాలి. షుడ్ నాట్ బ్లీడ్ ఇన్ టు అడ్జసెంట్ మెటీరియల్ ఆర్ బ్లూమ్ అవుట్ టు ద సర్ఫేస్, అంటే బ్లీడింగ్ అవ్వకూడదు. బ్లీడింగ్ అవ్వకూడదు అంటే అర్థం ఏంటంటే మనం ఉపయోగించుకునే సందర్భంలో ఆ పాలిమర్లోని ఏదో ఒక పదార్థం బయటికి విడుదల అవ్వకూడదు. షుడ్ బి నాన్ టాక్సిక్ అండ్ ఇంపార్ట్ టేస్ట్ ఆర్ కలర్, రుచి కానీ వాసన కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అయి ఉండకూడదు. ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి మీరు రేపు పొద్దున పాలిమర్ సైంటిస్ట్ కానీ అయితే. షుడ్ నాట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పాలిమర్, పాలిమర్ యొక్క ధర్మాలను విపరీతంగా అనుకూలంగా లేని పరిస్థితులకి నెట్టివేయకూడదు. మోస్ట్ లూబ్రికెంట్స్ ప్రొవైడ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్. ఓకే, internal lubricants reduce the frictional forces occurring between the PVC molecule chains, thus reducing melt viscosity. One technical points అనుకోండి. They are polar and thus are highly compatible with PVC. ఇవి పాలివినైల్ క్లోరైడ్ పీవీసీలో ఎక్కువగా కలిపి మనం చూసేటటువంటి పాలివినైల్ క్లోరైడ్ ట్యూబులు కానీ పైపులు కానీ లేకపోతే వస్తువులు కానీ తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా స్మూత్ గా ఉంటాయి చూడండి మీరు. దే హెల్ప్ అచీవ్ ఎక్సలెంట్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. సో పారదర్శకత రావడానికి కూడా ఈ పదార్థాలను ఉపయోగిస్తారంట, లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్. ఈవెన్ అట్ హై డోసేజెస్ అండ్ డు నాట్ టెండ్ టు ఎగ్జుడేట్. ఎగ్జుడేట్ అంటే బయటికి చిమ్మేయడం. సో కలిపినటువంటి పదార్థం బయటికి చిమ్మేయకూడదు. which helps enhancing welding, gluing and printing properties of the final product. చాలా అతుక్కుని ఉండాలి, ఒకదానికొకటి వేరు పడకూడదు, ఎన్నాళ్ళైనా సరే మన్నిక కలిగి ఉండాలి. అలాగే ఎక్స్టర్నల్ లూబ్రికెంట్స్ రెడ్యూస్ ద అడ్హెషన్ బిట్వీన్ పీవీసీ అండ్ మెటల్ సర్ఫేసెస్. ఓకే, మెటల్ సర్ఫేస్ కిని పీవీసీకి మధ్య అడ్హెషన్ ఉండకూడదు, అంటే అతుక్కునే స్వభావం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులేటర్లే తీసుకోండి. ఏది ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్, ఎలక్ట్రికల్ మెటల్ వైర్ ఉంటుంది, దాని మీద ఇన్సులేషన్ దేంతో చేస్తాం? పీవీసీతో కానీ లేదా ఇతర పాలిమర్తో చేస్తాం. అది ఆ మెటల్కి అతుక్కోకూడదు. దే ఆర్ మోస్ట్లీ నాన్ పోలార్ సచ్ యాజ్ పారాఫిన్ అండ్ పాలిఎథిలిన్ వ్యాక్స్. సాధారణంగా నాన్ పోలార్ అంటే ధ్రువాత్మకత లేని పదార్థాన్ని వీటికి ఉపయోగిస్తారు అని చెప్పి అంటారు. ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్ యాజ్ పాలిమర్ ఎడిటివ్స్ లైస్ ఇన్ ఎక్సలెంట్ పాసిబిలిటీ, ప్రాసెసిబిలిటీ అండ్ ఎక్సలెంట్ డిస్పర్సిబిలిటీ. ప్రాసెస్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగించకుండా ఉండడమే కాకుండా బాగా ఆ పదార్థంతో అంటే పాలిమర్ పదార్థంతో కలిసిపోయేటటువంటి గుణం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఈ కందెనలుగాను ప్రవాహ ప్రవర్ధకములుగాను ఉపయోగించడం జరుగుతుంది.
when the same substance can act as lubricant, that is internal as well as external lubricant, then it is called as combined lubricant అంటాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్ ఇంక్లూడ్, చూడండి ఏమున్నాయో, బ్యూటైల్ స్టియరేట్, ఇక్కడ ఉందా ఆల్రెడీ, తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లోనే ఉంది, కాకపోతే మళ్ళీ రాసుకోండి. బ్యూటైల్ స్టియరేట్, అలాగే ఆక్టైల్ స్టియరేట్, స్టియరిక్ యాసిడ్, దాన్ని మనం స్టియరిక్ ఆమ్లం అంటాం. ఈ రకమైనటువంటి పదార్థాలని చాలా ఎక్కువగా పాలిమర్ ఇండస్ట్రీలో కందెనలు గాను, ప్రవాహ ప్రవర్ధకములు గాను, అనగా లూబ్రికెంట్స్ గాను మరియు ఫ్లో ప్రమోటర్స్ గాను ఉపయోగిస్తున్నారు అని చెప్పి చెప్పుకున్నాం. కనీసం ప్రతిదానికి ఒక 10 పాయింట్లన్నా యాడ్ చేయండి. 10 పాయింట్లు యాడ్ చేస్తే ఆ 10 పాయింట్ల చుట్టూ మనం ఇంకా చెప్పుకున్నటువంటి విషయాల్ని నోట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. తర్వాతది యాంటీ ఏజింగ్ ఏజెంట్స్. యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అంటే వయసు అయిపోయినట్టుగా కనిపించకుండా ఉండేటటువంటి పదార్థాలని కలపడము. వయసు ఉండొచ్చు కానీ అంత ఎక్కువగా కనిపించకూడదు, పాడైపోకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంతూర్ సబ్బు మహత్యం అని చెప్పాలండి. చూడండి, మనం సంతూర్ సబ్బుకి యాడ్లను చూస్తూ ఉంటాం. ఒక ఆవిడ ఏదో కార్యక్రమంలో ఉంటుంది, కాలానుగుణంగా యాడ్ కూడా చాలా మార్పులు చెందింది. మా చిన్నప్పుడు ఒకలాగా ఉంది, మేము పెద్దోళ్ళు అయ్యాక ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది, రకరకాలుగా ఉంది. ఇంతలోకి మహేష్ బాబు గారు సడన్గా వచ్చి మా సినిమాలో యాక్ట్ చేస్తామని అడగడం. అంటే ఈయన ఏంటంటే, ఈయన కూడా ఏజ్ కనపడదు కదా, అలాగే ఆ హీరోయిన్ కూడా ఏజ్ కనపడదు. వీళ్ళిద్దరూ కూడా సంతూర్ సబ్బే వాడుతున్నట్టున్నారు చాలా కాలం నుంచి. భ్రమపడి ఈ హీరోయిన్గా యాక్ట్ చేస్తామని అడిగితే, ఇంతలోకి సడన్గా పక్క నుంచి వాళ్ళ అమ్మాయి మమ్మీ అని వస్తుంది. మమ్మీ, అయ్యో ఇంత వయసు ఉందా అని చెప్పి కంగు తింటారు హీరో గారు. అది తెలుసు కదా అది. సో అక్కడైతే నిజ జీవితంలో అయితే బహుశా సంతూర్ సబ్బు ఆ రకమైనటువంటి ఫెసిలిటీ కల్పిస్తుంది అనుకుంటున్నాను. మరి మీరు చెప్పాలి, నేను వాడట్లేదులేండి, అందుకే నేను కొంచెం ఏజ్ ఎక్కువగానే కనిపిస్తున్నాను. ఎవరన్నా వాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు చేయండి, ఇది ఇంటర్వ్యూ చేయండి, కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే, యాంటీ ఏజింగ్ ఏజెంట్ అనేది మీకు క్వశ్చన్ పేపర్లో కనపడగానే నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి. నేను ఊరికనే సరదాగా చెప్పలేదు. సో ఇక్కడ ఏంటి ఉద్దేశం, తొందరగా పాడైపోకుండా పాలిమర్ ఎక్కువ కాలం మన్నేయడానికి ఉపయోగించేటటువంటి పదార్థాలని లేదా కలిపేటటువంటి పదార్థాలను మనం ఏమని పిలుస్తాం, యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అని చెప్పి పిలుస్తాం. కాలానుగృత వ్యతిరేక సంకలన పదార్థాలు, కాలానుగృత వ్యతిరేక సంకలన పదార్థాలు. The properties of polymers usually change during processing as well as their course of life in adverse manner which results in degradation of the polymer. ఏదైనా అది హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, పాలిమర్ కావచ్చు, ఏదైనా సరే కాలానుగృతంగా ఏమవ్వాలి, అది డిస్ట్రక్ట్ అయిపోవాలి అంతే. అది సృష్టి యొక్క ధర్మం. కానీ ఇక్కడ మనం చేసే పని ఏంటి, అక్కడ జనాలేమో సంతూర్ సబ్బు వాడతారు, ఇక్కడేమో మనం యాంటీ ఏజింగ్ ఏజెంట్ని కలుపుతాం. ఉద్దేశం ఏంటి చెప్పండి, ఉద్దేశం ఒకటే, ఎక్కువ కాలం మన్నాలి. ఎక్కువ కాలం మన్నడమే కాకుండా వాటి యొక్క ధర్మాల్లో మార్పు రాకుండా, రూపంలో మార్పు రాకుండా ఎక్కువ కాలం మన్నవలసినటువంటి అవసరం ఉంది. Hence the substance used as polymer additive for preventing degradation is called anti-aging additive. The changes which can occur in the polymer during its lifetime, polymer యొక్క లైఫ్ టైంలో ఏమేం మార్పులు రావచ్చు. చైన్ సిషన్ అంటే పాలిమర్ చైన్ కట్ అయిపోవడం, తెగిపోవడం. సిజన్ అంటే తెగిపోవడం. రిజల్టింగ్ ఇన్ లాస్ ఇన్ స్ట్రెంగ్త్ అండ్ టఫ్నెస్. సో ఎప్పుడైతే పాలిమర్ చైన్లు తెగిపోతాయి ఏమవుద్ది, పాలిమర్ స్ట్రెంగ్త్ లో మార్పు వస్తుంది, టఫ్నెస్ లో కూడా మార్పు వస్తుంది. క్రాస్ లింకింగ్ లీడింగ్ టు హార్డనింగ్, క్రాస్ లింకింగ్ జరిగిపోతుందంట. క్రాస్ లింకింగ్ జరగడం వల్ల ఏమవుద్ది, హార్డ్గా అయిపోద్ది, బ్రిటిల్గా అయిపోద్ది. అంటే బ్రిటిల్ అంటే పెలుసుగా మారుతుంది. అలాగే ద్రావణీయతలో కూడా మార్పు వస్తుంది అని చెప్పి రాసుకున్నాం ఇక్కడ. డెవలప్మెంట్ ఆఫ్ క్రోమోఫోరిక్ గ్రూప్స్ లీడింగ్ టు కలర్ ఫార్మేషన్. కొత్తగా కొన్ని క్రోమోఫోరిక్ సమూహాలు ఇందులో జనరేట్ అవుతాయి. దానివల్ల అవసరం లేనటువంటి రంగు ఆ పాలిమర్కి వచ్చి చేరడం జరుగుతుంది.
డెవలప్మెంట్ ఆఫ్ అన్వాంటెడ్ పోలార్ గ్రూప్స్ సచ్ యాజ్ కార్బనైల్ గ్రూప్స్ ఆర్ పాలిఓలిపిన్స్. ఈ రకమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. The substance which can be used as stabilizers, that is anti-aging agents, are classified as ఎలాగెలా క్లాసిఫై చేస్తారో చూడండి. యాంటీ ఆక్సిడెంట్స్ గాను, యాంటీ ఓజనెంట్స్ గాను, అలాగే లైట్ స్టెబిలైజర్స్ గాను 3 రకాలు యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ ని ఉపయోగిస్తారు అని చెప్పి ఇక్కడ మనకి ఈ స్లైడ్ ద్వారా తెలుస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి బ్రీఫ్ గా చెప్పుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్, మీకు ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాను. సో ఏదైనా యాక్టివిటీ హ్యూమన్ బాడీ తీసుకుంటే ఫిజియాలజికల్ యాక్టివిటీ. సో ఈ ఫిజియాలజికల్ యాక్టివిటీ బాడీలో జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అండ్ రెస్పిరేషన్, శ్వాస ప్రక్రియ అలాగే జీర్ణ ప్రక్రియ జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అది సృష్టి యొక్క రహస్యం. ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవడమే కాకుండా అవి బాడీలో అక్యుములేట్ అవుతాయి. అవి బాడీలో అక్యుములేట్ అవుతూ ఉన్నాయంటే మనకి వయసు పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చివరికి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇవి ఏది ఫ్రీ రాడికల్సే. అవే పాడు చేస్తూ ఉంటాయి లోపల ఆర్గాన్స్, లంగ్స్ ని పాడు చేయొచ్చు, హార్ట్ ని పాడు చేయొచ్చు. అలాగా అంటే పాడు చేయకుండా ఎలా ఉంటుంది, మరి వచ్చినోడు వెళ్ళిపోవాలి కదా. అందు గురించి ఆ పాడు చేసేటటువంటి ప్రక్రియ ఎవరు చేపడతారు అంటే బాడీలో ఫ్రీ రాడికల్స్ చేపడతాయి. ఇక్కడ కూడా అంతే. అవి అంత ఎక్కువగా పాడు చేయకుండా ఉండడం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ ని వాడవలసి ఉంటుంది. బాదాం, పిస్తా ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్, అలాంటివి ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలని వాటిని సేవించమని చెప్పి చెప్తారు. అది ఉపయోగం. యాంటీ ఆక్సిడెంట్స్ ని అంటే డ్రై ఫ్రూట్స్ తినండి అంటారు కదా, ఆ ఉద్దేశం అది. సో ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఉపయోగించి పాలిమర్ యొక్క లైఫ్ ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ద సెలెక్షన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ యాజ్ యాంటీ ఏజింగ్ ఎడిటివ్ డిపెండ్స్ ఆన్ ద మెకానిజం ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ ద పాలిమర్. సో ఫ్రీ రాడికల్స్ ఏర్పడాలంటే ఆక్సిడేషన్ జరగాలి. ఆక్సిడేషన్ ఆఫ్ పాలిమర్స్ పర్టికులర్లీ హైడ్రోకార్బన్స్ టేక్స్ ప్లేస్ బై ఏ ఫ్రీ రాడికల్ చైన్ రియాక్షన్. స్వేచ్ఛా ప్రాతిపదిక శృంఖల చర్యల ద్వారా ఇవన్నీ జరుగుతాయి. Hence, as a result of shear stress, UV radiation and metal ions, the polymer may break down into free radicals. Polymer అంతా దేనిగా విడిపోతుంది, స్వేచ్ఛా ప్రాతిపదికలుగా విడిపోతుంది, అంటే పాడైపోతుంది. Therefore, the role of antioxidant is to prevent the oxidation reactions. పాలిమర్లో ఆక్సీకరణ చర్యలు జరగకుండా ఆపాలి. ఆక్సీకరణ చర్యలు జరగకుండా ఆపినట్టయితే ఫ్రీ రాడికల్స్ ఏర్పడడం కూడా తగ్గించవచ్చు. thereby preventing the degradation of the polymer. పాలిమర్ క్షీణించకుండా కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఫర్ దిస్ పర్పస్ 3 types of antioxidants are available. ఏంటో చూడండి. ప్రివెంటివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంట. రెండోదేమో దోస్ విచ్ ఇంటరప్ట్ ద చైన్ రియాక్షన్స్, అంటే చైన్ రియాక్షన్స్ ని ఆపేవి. చైన్ రియాక్షన్స్ ఆపితే ఏం జరుగుతుంది, ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి ఆగుతుంది. అలాగే ఆక్సిడేషన్ రిటార్డర్స్, ఆక్సిడేషన్ జరగకుండా ఆపేటటువంటి కొన్ని పదార్థాలు. ఇలాంటి పదార్థాలన్నీ కూడా పాలిమర్స్ కానీ కలిపినట్టయితే దాని యొక్క లైఫ్ పెరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. యాంటీ ఓజోనెంట్స్. ఓజోన్ చాలా పాయిజన్ అండి. ఓజోన్ ఏంటి, అవి బాబు మనం చాలా రక్షిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ పాయిజన్. ఆక్సిజన్ ఈజ్ ఎ పాయిజన్. ప్యూర్ ఆక్సిజన్ హై కాన్సన్ట్రేషన్ లో తీసుకుంటే ఇమీడియట్ గా మనిషి వేరే రూపంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓజోన్ క్రాకింగ్. ఓజోన్ అటాక్స్ డై ఇన్ రబ్బర్స్ అండర్ స్ట్రెస్డ్ కండిషన్స్ అండ్ జనరేట్స్ క్రాక్స్. యాంటీ ఓజోనెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ రబ్బర్స్ అగైనిస్ట్ క్రాకింగ్. సో ఇలాగా యాంటీ ఓజోనెంట్స్. లైట్ స్టెబిలైజర్స్ మూడవి. లైట్ అండ్ ఆక్సిజన్ ఇండ్యూస్ డిగ్రేడేషన్ రియాక్షన్స్ ఇన్ పాలిమర్స్. లైటే ఆక్సిజన్, ఇప్పుడే చెప్పాను ఆక్సిజన్ అంత మంచిది కాదు. అలాగే లైట్ కావాలి కానీ విపరీతమైనటువంటి లైట్ ఉండకూడదు. ఎస్పెషల్లీ యూవి రేడియేషన్స్ పడకూడదు. హై ఎనర్జీ అంటే గామా రేడియేషన్స్, ఎక్స్రేస్, యూవి రేడియేషన్స్ అంటే ఇవన్నీ కూడా హై ఎనర్జీ రేడియేషన్స్ బాడీ మీద పడకూడదు. పడితే ఏమవుతుందంటే మొత్తం డిగ్రేడేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అలాగ జరగకుండా ఉండడం కోసం
ఇవన్నీ ఈ పదార్థాలు వాడొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు చూడండి. లైట్ స్క్రీన్స్, యూవి అబ్జార్బర్స్, క్వించింగ్ ఏజెంట్స్, వీటన్నిటి యొక్క సహాయం తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. లైట్ స్టెబిలైజర్స్, కాంతి స్టెబిలైజర్స్. ఇదే కదా, కొంతమంది కళ్ళు సరిగా కనపడక కళ్ళద్దాలు వాడితే చాలామంది ఐశ్వర్యవంతులు చాలా చాలా కాస్ట్లీ కళ్ళద్దాలు, రంగు గల కళ్ళద్దాలను వాడతారు. దానికి కారణం ఏంటంటే ఇదిగో లైట్ స్టెబిలైజర్స్, కళ్ళ మీద కాంతి పడకుండా నిరోధిస్తుంది. యూవి కిరణాలు కంటి పొరల్లోకి చేరకుండా నిరోధిస్తుంది. అవన్నీ తెలుసు, జనాలకు తెలుసు కాబట్టి అవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. లైట్ స్క్రీన్స్, యూవి అబ్జార్బర్స్, క్వించింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ కానీ కంపల్సరీ రాయాలి ఎగ్జాంపుల్స్ అయితే. క్వినోన్లు, ఓకే, క్వినోన్లు అండి, ఇక్కడ క్విటోన్లు అని పడింది తెలుగులో చూసుకోండి. క్వినోన్లు, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిల్ టోలూల్ అంటే బిహెచ్డి అంటారు. ఫినైల్ బీటా నాఫ్థైలమైన్ పీబీఎన్ఏ, ఫినైల్ బీటా నాఫ్థైలమైన్ పీబీఎంఏ, ఈ మొదలగు పదార్థాలని మనం దేనిగా ఉపయోగిస్తాము అంటే చక్కగా పాలిమర్ యొక్క లైఫ్ పెంచే పదార్థాలుగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం పాలిమర్ ఎడిటివ్స్, పాలిమర్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఆ పాలిమర్ ఎకనామికల్గా రూపాంతరం చెందించడమే కాకుండా దాని ఎస్థెటిక్ వాల్యూ పెంచడం, దాని ఉపయోగకరాన్ని బాగా వృద్ధిపరచడం, ఎక్కువ కాలం మన్నేటట్టు చేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం స్టడీ చేసాం అంటే ఏ టాపిక్లో స్టడీ చేసామంటే పాలిమర్ ఎడిటివ్స్ అనే టాపిక్లో దీన్ని స్టడీ చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ మీరు ఈ టాపిక్ని ఒకసారి చూడండి. మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్లోంచి 2-3 అయితే కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయి, మీరు రాయవలసి ఉంటుంది. వాటిని ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దాని వెనకాల ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటే మీరు ఓన్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మాత్రం అవే రాయాలి, కంపల్సరీ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మొత్తం 4వ యూనిట్లో ఉన్నటువంటి 10 టాపిక్స్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.